మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీల మధు ముదిరాజ్కు మద్దతుగా దౌలతాబాద్ మండలంలో దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలలో భాగంగా 5 గ్యారెంటీలు అమలు చేయడం జరిగిందని వారు వివరించారు. 15 ఆగస్టు లోపల 6వ గ్యారెంటీ పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో హస్తం గుర్తు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా నాయకులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో కరెంటు బిల్లు కష్టాలున్నాయి. 200 యూనిట్ల ఉచిత కరెంటు అందించింది ఆడబిడ్డల కోసం. ప్రతి వారు 200 యూనిట్లకు ఈ రోజు ఎవరు కూడా కరెంటు బిల్లు కడతలేరు. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి పేదవాళ్ళు ఆరోగ్యం, హాస్పిటల్ సౌకర్యాలు మందాలని చెప్పి ఏదైతే 5 లక్షల లిమిట్ ఉందో ఆరోగ్యశ్రీ, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ చేసింది కాంగ్రెస్ పార్టీ. అదే కాదు, ఇందిరమ్మ ఇల్లులు తెలంగాణ అయితే ఒకటేసారి 1,00,000 రూపాయల రుణమాఫీ ఎట్లా చేసిందో ఈ రోజు మన ప్రభుత్వం ఉంది, ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి ఆగస్టు 15వ తారీఖు రోజు 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఇంకొక మాట చెప్తున్నాం, ఇంకేం చేసింది అంటున్నాం, నీ మా అమ్మకు నీకు ముఖ్యమంత్రి పదవి ఉండడానికి కారణం కాంగ్రెస్. ప్రతి మహిళలకు కూడా ఈరోజు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే ఇస్తుందో సంక్షేమ పథకాలు, రేపు కేంద్రంలో కూడా ఇండియా కూటమి వస్తుంది. మీ అందరి కూడా ప్రతి భారతీయ దేశంలో ఉన్న ప్రతి పేద కుటుంబంలో ఉన్న ప్రతి మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మహిళలందరికీ. ఈరోజు ఉపాధి హామీ కూలీలు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ కూలీలో పెట్టింది, ఆ స్కీమ్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. 365 రోజుల